నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో మనం చూసాం. మరి ఇప్పుడు వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ అంటూ వారికి ఒక ప్యాకేజ్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. సో మ్యామ్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అండి. ప్రకృతి వైపరీత్యంలో భాగంగా ప్రజలు పడినటువంటి అవస్థలు, ఇబ్బందులు మనం చూసాం. సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం 74 సంవత్సరాల వయసులో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ పడవల మీద చూసాం మనం వారిని. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు వారందరికీ ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. సో మరి ఆ ప్యాకేజ్ ఏ విధంగా ఉంది, ఇది ప్రజలకు ఎంతవరకు మేలు చేయబోతుంది? ఏంటి అసలు ఇంతవరకు మీరు చరిత్రలో చూసుకుంటే ఈ రకంగా ప్యాకేజ్ ఎప్పుడు అంటే ఎన్ని విపత్తులు వచ్చినా ఎవరు ఇవ్వాల. నెంబర్ 1. నెంబర్ 2, మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైపోయింది, ఈయన పాపం సఫలమయ్యాడు నీళ్ళల్లో దిగి కదా. ఆయన జేసీబీలెక్కి ట్రాక్టర్లెక్కి ఆయన అంతా కూడా షో పుటప్ చేశాడని అన్నాడు. మరి నువ్వెందుకు నీళ్ళల్లో దిగవు? ఇప్పుడు 10 రోజులు ఆయన ప్రజల్లో ఉన్నాడు. ప్రజలను అడగండి, ప్రజలు చెప్తారు కదా. మీరు చూస్తున్నారు కదా ప్రజలు ఏం చెప్తున్నారో. ఇప్పుడు అసలు వైసీపీ ఉంటే మాకు ఈ రకంగా జరిగి ఉండేది కాదు, మా అదృష్టం అంటున్నారు ఇవాళ. వైసీపీ లేకపోవటం మా అదృష్టం ఆ ప్రభుత్వం అని. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న ఎవరో ఒక యాంకర్ శ్యామల గారు మాట్లాడారు చూడండి. అసలు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు 2 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు, వచ్చి చూపించి ఏం సంపాదించుకున్నాడు ఆయన. హెరిటేజ్ ఉంది వాళ్ళకి, సంపాదించుకుంటారు, నీకు సంబంధం ఏంటది? అది వాళ్ళ ఆవిడ గారి పేరు మీద ఉంది, భువనేశ్వరి గారి పేరు మీద. ఇప్పుడు నీకు లక్షల కోట్లు, మరి మీ జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో అంతా బయటికి తీయి. ఇప్పుడు అదేంటది మద్యం మీద అదంతా ఉంది కదా, మద్యం స్కామ్ అంతా బయటకు తీయండి. ఇది న్యాయబద్ధంగా వచ్చిందే, అది అక్రమంగా వచ్చింది, ముందు అవి తెలుసుకో. మాట్లాడే ముందు మనం చెప్తున్నాం శ్యామలకి, ఏదో అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు కదా అని ఎగిరెగిరి పడితే, ఏదో కనకపు సింహాసనం అని మనకి పద్యం ఉంది కదా, అట్లా ఉంటుంది. కాబట్టి ఎగిరెగిరి పడకూడదండి. ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నాక అణిగిమణిగి ఉంటుందని ఈవిడ ఎగిరెగిరి పడుతోంది కొత్తగా. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ తిట్టినందుకు ఇవాళ పదవి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబుని తిట్టినందుకు మరి ఇంకేం ఇస్తాడు ఆయన మనకు తెలియదు. ప్రజలు మాత్రం ఇస్తారు బాగా, ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వకుండా ఇవ్వాలి కూడా. ఎందుకంటే అసలు వీళ్ళు ఏం మాట్లాడతారండి, వీళ్ళ స్థాయి ఏంటి, అసలు ఏంటి, అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మనం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇన్ని ప్రకటించారు, మనకు తెలుసు. వరికి 10,000, చెరుకుకి 25,000 నష్టపోయిన రైతులకి, అలాగే కౌలుదారులకి, అలాగే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఓనర్స్కి కాకుండా అద్దెకుండే వాళ్ళకి, ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి 15,000 అట్లా. ఎందుకంటే అద్దెకుండే వాళ్ళు కూడా మనుషులే కదా, అది ఎవడు గుర్తించడు. మామూలుగా మనకు తెలుసు సాయం అందించడం అంటే. తర్వాత ఇది ఎద్దులకి 50,000 అట్లా, గేదెలకి 40,000 ఇట్లా, వాటిని బట్టి. కారు పాడైతే 10,000, బైక్ అయితే అదే స్కూటర్ అయితే 3,000 ఇట్లా. అంటే దేనికి తగ్గట్టు దానికి. పంటలు కూడా ఏ పంటకి ఎలా ఇవ్వాలి అనేది నిర్ణయించారు. ఏమంటే ఇంతమందికి సాయం చేయాలంటే ఇప్పుడు ఎన్ని వేల కోట్లు కావాలి? ఇప్పుడు కేంద్రాన్ని వాళ్ళు ప్రస్తుతం అయితే 530 కోట్లు ఎంతో అడుగుతున్నారు కేంద్ర సాయం కావాలని. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి? ఇప్పుడు పిచ్చాడిలాగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి మీరు ఎలా ఉన్నారని అడగడు. అయ్యో మీకు ఏదైనా సాయం అందిందా, నేను ఏమైనా చెయ్యాలా అని అడగడు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అమలు చేయలేదంటాడేంటో. సూపర్ 6 అమలు చేయటం ఏంటి? ప్రజలు వెలువెల్లాడుతూ ఉంటే ఆయన వెళ్ళి ఆహార పొట్లాలు అందిస్తాడా, వాళ్ళకి మంచినీళ్ళు అందించమని చెప్తాడా? అసలు నీ అధికారులు, నీ దగ్గర పనిచేసిన వాళ్ళందరూ, నీకు తొత్తులుగా ఉన్న వాళ్ళందరూ ఈరోజు పనులు చేయట్లే. అక్కడ కొంతమంది అధికారులు పని చేయట్లే, అది చూసుకో నువ్వు. అది మానేసి సూపర్ 6 అమలు కావట్లేదు, విద్యాదీవెన అమలు కావట్లేదు, పిచ్చాడు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి వస్తే నెక్స్ట్ టైం రాళ్ళేసి కొడతారు జనాలు. ఎందుకంటే ఒక 70 ఏళ్ల మనిషి అట్లా తిరిగి చేసి 10 రోజులు కుటుంబాన్ని పట్టించుకోకుండా అక్కడ బుడమేరుకి పడ్డ 3 గంటలు దాన్ని పూడిపించారు దగ్గరుండి అందరూ. ఇంతకంటే ఏం చేస్తారండి? పైగా మీరు వదంతులు వ్యాపింపజేస్తారా? మళ్ళీ విజయవాడ మునిగిపోతుంది, మళ్ళీ బుడమేరు పొంగుతోంది, ఓ పక్క బోట్లు అక్కడ కొట్టించడానికి చూసారా, ప్రజలు చంపేద్దామని చూసారా? కనీసం 1,00,000 మంది చచ్చిపోతే వెళ్ళి మనం వీరవిహారం చేద్దాం అక్కడ, ఏదో యుద్ధంలో ఇది నెగ్గినవాడు ఉంటాడు చూడండి అట్లా. ఓసారి మనం హెలికాప్టర్లో వెళ్ళి చూసేసి ప్రజలని ఇది చేసేద్దాం, పరామర్శిద్దాం అనుకున్నాడు.
ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఎంత చేయాలో అంత చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఈ విపత్తు ఎవరు ఊహించింది కాదు, దాని అంతటా అది వచ్చింది. విపత్తులు అనేవి అందుకే విపత్తు అనేది. ప్రకృతి విపత్తులు ఎప్పుడూ కూడా ప్రకృతి ఎప్పుడు ఆగ్రహిస్తుందో ఎప్పుడు అనుగ్రహిస్తుందో ఎవరికీ తెలియదు. దానికి రీజన్ మళ్ళీ మనుషులే. ఒక వ్యక్తి ఉండడు ఎప్పుడు కూడా. ఒక విపత్తుకు కారణం కొంతమంది కావచ్చు, ఎక్కువ మంది కావచ్చు, తక్కువ మంది కావచ్చు, అది కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఇష్టానికి ఇల్లు కట్టేసి నీళ్లు పారడానికి ఎక్కడ మార్గం లేకుండా చేసి ఇళ్లలోకి వస్తాయి. సో అందరం కలిసికట్టుగా మనం దీనికి ఒక ఏమైనా సాల్వేషన్ చూసుకోవాలి తప్ప ఒక వ్యక్తిని నిందిద్దామా? అసలు వరద రాజకీయాలు ఏంటండి, బురద రాజకీయాలు. వరదలో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే ఒక నాయకుడు పనిచేస్తూ ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వు చేయాల్సింది ఇదా? నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేనేమైనా చెయ్యాలా? ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా నా పని ఏదైనా ఉందా నాకు చెప్పండి, నేను మా కార్యకర్తల చేత చేయిస్తాను, మా మాజీ ఎమ్మెల్యేల చేత చేయిస్తాను, మా ఎమ్మెల్యేలు ఎంపీల చేత చేయిస్తాను, ముందుకు రావాలి నువ్వు. అప్పుడు నువ్వు నిజమైన హీరో అవుతావు ప్రతిపక్షంలో ఉండి కూడా. ఇప్పుడేంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అసలు? ప్రజలు నిన్ను చూసి చేత్కరించుకునే స్థితికి నువ్వు తెచ్చుకుంటున్నావు. నీకు అసలు ఎవడు ఇంకా కొత్త సలహాదారులు వచ్చినా కూడా నీ బుద్ధి మారలేదు, నీ నైజం మారలేదు. ఎవడేం చేస్తాడండి? ఇవి కాదు కావాల్సింది. రాజకీయంలో తలపండడం అంటే రాజకీయాలు చేయటం కాదు, ప్రజలకు ఏం కావాలో అందించాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇవాళ. ఇంతకు మించి ఏ నాయకుడు చేయలేడండి. నిజంగా చెప్తున్నాను, చరిత్రలో ఇలాంటిది రాలేదు. భారతదేశంలో ఇంతకంటే ఎవరు చేశారా మనకి తెలియదు, దాఖలాలు కూడా లేవు. ఓకే. సో ఇప్పుడు ఏదైతే కేంద్రం నుంచి వీళ్ళు అంటే మాకు జరిగినటువంటి విపత్తు నుంచి కోలుకోవాలంటే కేంద్ర సపోర్ట్ కూడా కావాలి అని వీళ్ళు ఏదైతే ఒక అర్జీ తీసుకెళ్ళడం జరిగిందో, మరి దాని నుంచి కేంద్రం ఎంతవరకు రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మా? డెఫినెట్గా అవుతారండి, అయి తీరాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఇదేం చిన్న విషయం కాదు. అసలు ఒక నగరం మునిగిపోయినట్టు లెక్క. ఇంకా ఇప్పుడు నాయకుడు సరైన నాయకుడు ఉన్నాడు కాబట్టి కనీసం ప్రజలు ఈ మాత్రమైనా సురక్షితంగా ఉన్నారు. 27 మంది ఎంతమంది పోయారు, దానికి ఎవరు మేము చేయలేమండి. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిపోయి అవునా ఇదన్నా సూపర్ మ్యానా, అన్ని చోట్ల నేనే ఉంటాను అన్నీ నేనే చేయడానికి చంద్రబాబు గారు అనగలరా? పిచ్చి కూడా పడుతుంది ఇలా మాట్లాడితే ప్రతిపక్షం వాళ్ళు. ఆయన ఏమి చేయలేదంటే ఇంకేం చేస్తాడు ఆయన? పోనీ నువ్వు ఎగిరెళ్ళి చేయిపోయావా? నీకు అంత శక్తి ఉంటే నువ్వు మరి 170 సీట్లు ఎందుకు తెచ్చుకోలేదు? నువ్వు సూపర్ మ్యాన్ అయ్యి ఉంటే, నువ్వు నిజంగా ప్రజలను ఉద్ధరించేసి ఉంటే, నువ్వు నిజంగా పథకాలు అంత బ్రహ్మాండంగా ఇచ్చి ఉంటే 175 సీట్లు ఎందుకు రాలేదు నీకు కదా? నేను అనేది అది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటలు కాదండి, చంద్రబాబు నాయుడు గారి చేతలు చూడండి, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురత చూడండి. ప్రజల్ని ఎలా కాపాడాడు ఆయన, ప్రజలకు ఎట్లా అండగా ఉన్నారు ఆయన, నేనున్నాను భరోసా ఎలా ఇచ్చారు, ఇప్పుడు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారు, ఏ రకంగా రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మిస్తారు చూడండి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా దాదాపుగా 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అనే పరిస్థితులు నెటిజన్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అంటే అంశాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ప్రకృతి విపత్తు, మరోవైపు నుంచి ప్రతిపక్షం నుంచి ఒత్తిళ్ళు అవ్వచ్చు, ఏదైనా కానీ రీజన్స్, వీటన్నిటిని తట్టుకొని ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్తున్నారు అనడంలో చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు అనడానికి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చా? 100% అండి. ఇప్పుడు 100 days అవుతోంది. 100% విజనరీ నాయకుడు ఎలా ఉంటాడు అనేది చంద్రబాబు నాయుడుని చూసి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముందు ఆలోచన ధోరణి మార్చుకుని తను ఒక మనిషిగా, మానవత్వం ఉండే మనిషిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్.